కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ఇంటింటికి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నేడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందన్నారు. రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో 65 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న ఇంటర్లాకింగ్ పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను స్పష్టం చేశారు. పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, కోసూరు చండిప్రియ, ఉప్పులూరు జానకిరామయ్య, దాస్యం ప్రసాద్, కందికొండ ఆనంద్, నగరపాలక సంస్థ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఎల్నినో ప్రభావంతో గత కొద్ది రోజులుగా ఎండలు, ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్న తరుణంలో ఈ తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం తూర్పుగోదావరి జిల్లా ప్రజలను ఎంతో సేదతీర్చింది. తెల్లవారుజామున సుమారు గంట పాటు కుంభవృష్టిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. భారీ వర్షానికి రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రోడ్లు, కాలువలను తలపించాయి. రాజమహేంద్రవరం నగరంలోని హైటెక్ బస్టాండ్ సహా పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వికసిత భారతదేశం కొరకు కేంద్ర ప్రభుత్వం బ్రహ్మకుమారి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న మహాప్రచారంలో భాగంగా ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ ఆర్ఐఓ ఐ శారద పర్యవేక్షణలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన మేరా భారత్ వ్యసనముక్త భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యసనాల సంఖ్యలు తెంచుదాం, భారతమాతకు నిజమైన స్వాతంత్ర్యం కల్పిద్దాం నినాదాలు చేశారు. నేను భారతదేశ పౌరుడిగా నా జీవితంలో ఎలాంటి మత్తు పదార్థాలను ఉపయోగించనని, ఇతరులను కూడా వాటికి దూరంగా ఉంచేలా ప్రోత్సహిస్తానని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇన్ఛార్జ్ విఎస్ శేఖర్ బాబు మాట్లాడుతూ మద్యం, పొగాకు, గుట్కా, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన విలువతో కూడిన జీవితాన్ని గడపాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రైల్లో మర్చిపోయిన 10 లక్షల సొత్తుతో కూడిన ప్రయాణికుడి బ్యాగును గుర్తించి అప్పగించిన విజయవాడ డివిజన్కు చెందిన టీటీఐ ఏకే నాగసుధీర్ నిజాయితీని రైల్వే అధికారులు ప్రశంసించారు. నాగసుధీర్ విధి నిర్వహణలో భాగంగా విశాఖపట్నం బెంగుళూరు కంటోన్మెంట్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తూ విజయవాడ వద్ద B1 కోచ్లో బ్యాగును గమనించారు. ప్రయాణికుడు ఒంగోలులోనే దిగిపోయినట్లు గుర్తించి బ్యాగును ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ రైల్వే కమర్షియల్ మేనేజర్ బి ప్రశాంత్ కుమార్ విధి నిర్వహణ, నిజాయితీలో నాగసుధీర్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 150 వసంతాల వందే మాతర గీతాన్ని ఏకకంఠంతో ఆలపించిన వేలాది మంది విద్యార్థులు. దేశభక్తి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ త్యాగధనులుగా ఎదగాలన్న డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే కాకుండా సంక్షేమ హాస్టళ్ల స్థితిగతుల మీద కూడా సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య వెల్లడి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి. ఆయన కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనుల హృదయాలలో వందేమాతర గీతం ఉత్తేజం కలిగించి వందేమాతర గీతం బకించంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాలలో 150 వసంతాల వందే మాతర గీతాన్ని వేలాది మంది విద్యార్థులతో ఏకకంఠంతో ఆలపించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ దేశభక్తి స్ఫూర్తి ప్రతి ఒక్కరి హృదయంలో నిరంతరం నిలుపుకుంటూ త్యాగధనులుగా ఎదగాలని కోరారు.
భారత రాష్ట్రపతి కూడా మంగళవారం రోజున వందేమాతర గీతం పూర్తి పాఠాన్ని ఆమోదిస్తూ రాజ్యాంగబద్ధత కల్పించారని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ఆయన గుర్తు చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తి భావాలు కలిగి ఉండాలని అన్నారు. वंदे मातरम तुमी विद्या तुमी धर्मा तुमी हृदय तुमी मर्मा त्वं हि प्राणाः शरीरे बाहुते तुमी मा शक्ति हृदये तुमी मा भक्ति तुम्हारी प्रतिमा गढ़ी मंदिर मंदिरे वंदे मातरम वंदे मातरम त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदला विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमला अमलां अतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं वन्दे मातरम् श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरं। మాతర గీతం అప్పట్లో 6 చరణాలు, మేమంతా నేర్చుకున్నది 2 చరణాలే. మీరు మొత్తం 6 చరణాలు ఇప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. మేము కూడా త్వరలో ఖచ్చితంగా మీలాగే 6 చరణాలు కూడా నేర్చుకుంటాం. ఇందాక మీరు 6 చరణాలు పాడారు, మేము 2 చరణాల తర్వాత లిప్ మూమెంట్ ఇచ్చాం అంతే. ఇప్పుడు చక్కగా అర్థం చేసుకుంటున్నాం. మనం ఇక్కడ కలిసిన రోజు ఒక గొప్ప విశేషం ఏమిటంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, వందే మాతర గీతంలోని మొత్తం 6 చరణాలు జాతీయ గీతంగా గతంలో పార్లమెంట్ పాస్ చేసిన దాన్ని రాష్ట్రపతి అనుమతి పొందింది ఈ రోజు మధ్యాహ్నమే ఆర్డర్ వచ్చింది. అదే రోజు మనం కాకతాళీయంగా ఇక్కడ కలుసుకోవడం అనేది నిజంగా చరిత్రాత్మకం. ఇంత చరిత్రాత్మకమైన రోజున ఈ వందే మాతరం మీద జరిగిన సమావేశం మన రాష్ట్రంలో SRKR కాలేజే కావటం, అందులో మీ అందరితో పాటు మేమందరం భాగస్వాములు కావటం చాలా చాలా గర్వకారణంగా ఉంది. వందే మాతరం అంటే భారతదేశం పరాయి పీడనలో పాలనలో ఉన్నప్పుడు నీ తల్లికి నువ్వు నమస్కరించు, నీ తల్లి భారత మాత అనే ఒక నామకరణంతో దేశభక్తితో ప్రజలందరినీ భాషలకు అతీతంగా ఒకటిగా చేసింది ఈ వందే మాతరం అనే ఒక గొప్ప గీతం. ఎన్ని దశాబ్దాలైనా, ఇంకో 50 సంవత్సరాల్లో 2 శతాబ్దాలైనా మనందరినీ కలిపి ఉంచేది ఈ వందే మాతర గీతం. పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ గారు నషాముక్త భారత్ ఈ మధ్య ఆ కార్యక్రమం చేపట్టి యువత మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి అనే ఒక చక్కటి సందేశాన్ని కూడా దేశమంతా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా నా ఉండి నియోజకవర్గంలో పిల్లలు డైవర్ట్ అవ్వకుండా, అంటే మీరు చదువుకునే సమయంలో చదువుకుంటూ మీ స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ నుండి ఉపయోగంలో లేకుండా ఉంటే
అక్కడ చక్కటి క్రీడా ప్రాంగణాలు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్, ఇటువంటివన్నీ ఒక చక్కటి ఫెసిలిటీని క్రియేట్ చేయడానికి ముందుగా ఉండిలో ప్రారంభించాం. రాబోయే 2 నెలల్లో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఇటువంటి కార్యక్రమం యువత చెడు మార్గాల వైపు వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకుండా, ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉన్న జనజీవీలు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, మీరు సరైన మార్గంలో ఉండాలి అంటే క్రీడల్లో మీకున్న ఆసక్తికి తగిన అవకాశాలు కూడా ఉండాలి ఆడుకోవడానికి. సో నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో యోగాతో పాటు చక్కటి క్రీడా ప్రాంగణాలు అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా మీకు ఈ కూటమి ప్రభుత్వం త్వరలో సమకూర్చబోతోంది. మీ శక్తి సామర్థ్యాల్ని సరైన సమస్థాయిలో మీ ఫుల్ పొటెన్షియల్ బయటకు వచ్చేలాగా మత్తు పదార్థాలకి దూరంగా ఉంటూ భారతీయతని మీ హృదయాల్లో నింపుకుంటూ దేశ భవిష్యత్ అంతా మీ చేతుల మీదే ఉందన్న ఆ నిజాన్ని మీరు అందరూ తెలుసుకొని రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి అంటే అది మీ వల్లే సాధ్యం అన్న సంగతి మీరు గుర్తిరగాలని మీ అందరికీ మరొకసారి ఇక్కడ 150 సంవత్సరాల వందే మాత్రాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. ఇందాక వందే మాత్రం పాడుతుంటే మనందరికీ అందులో సగమే వచ్చు. మన స్కూల్స్లో చిన్నప్పటి నుంచి కూడా పూర్తి వందే మాత్రం నేర్పించలా. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చాక పూర్తి వందే మాత్రాన్ని ఖచ్చితంగా అన్ని స్కూల్స్లో, అన్ని పాఠశాలల్లో, అన్ని చోట్ల పూర్తి వందే మాత్రం పాడాలని పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15ని చారిత్రాత్మక ఎర్రకోటలో పూర్తి వందే మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా దాన్ని పాడబోతున్నారు. వందే మాత్రం అంటే మనందరం ఒక దేశ భక్తి అనుకుంటాం. అయితే వందే మాత్రం అనిపిస్తే మనకి త్యాగం కూడా గుర్తు రావాలి. మన స్వతంత్ర సమర యోధులు జైల్లో పెట్టినప్పుడు కానీ, ఉరిశిక్ష వేసినప్పుడు కానీ వందే మాత్రం అనే పదం వాడేవారు. మీరందరూ అల్లూరి సీతారామరాజు సినిమా చూసుంటారు. ఆయన్ని బ్రిటిషులు ఇలా గన్తో కాలుస్తుంటే ఆయన వందే మాత్రం అంటూ Today for a very special reason, to honor 150 years of Vande Mataram and to pledge our support to Nasha Mukt Bharat Abhiyan. I want to extend a big congratulations to both NSS and ABVP and all its student volunteers for bringing together such a wonderful cause. For 150 years, Vande Mataram has inspired millions of Indians with unity and courage. It has taught that the real strength begins with self-discipline and love for our nation. Our country needs that same discipline from us. The freedom our elders fought was now be protected from within. And addiction is one of the biggest threats facing young people today. So this is why Nasha Mukt Bharat is so important. I urge every single student here today to choose health over bad habits, discipline over addiction, and our dreams over despair. వందే మాతర గీతం ఆలపించాం. ఇప్పుడు వందే మాతర గీతం ఫుల్ ఫామ్ లో ఆలపించాం. అది 150 ఏళ్ళు అయింది వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రాసి. యాక్చువల్లీ అది స్వాతంత్ర సంగ్రామంలో మన ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఈ వందే మాతర గీతంతో అందరూ ఇన్స్పైర్ అయ్యి ఆ స్వాతంత్ర పోరాటంలో చాలా మంది గీతంతో చాలా మంది జాయిన్ అయ్యి బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి మనం పోరాటం జరిగింది. అంత ప్రాముఖ్యత ఉంది దీనికి. దీని తర్వాత ఇంకోటి ఉంది నషాముక్త భారత్. అంటే మనం డ్రగ్ ఫ్రీ, డ్రగ్స్ కానీ అలా మత్తు పదార్థాలు కానీ వాడకూడదు. అది కూడా మనం ప్రతిజ్ఞ చేస్తాం. ఇప్పుడు అంత ప్రాముఖ్యత ఇప్పుడు దాకా అయితే మన నేషనల్ యాంథమ్ ఒకటే. ఇప్పుడు వందే మాతర గీతాన్ని కూడా మన పార్లమెంటు ఆమోదించి దీన్ని కూడా మామూలు నేషనల్ యాంథమ్ హోదా తీసుకొచ్చారు. అంచేత ఈ వందే మాత్రం మనందరినీ, ఎంతో మంది మన స్వాతంత్ర సమరయోధుల్ని ఏకతాటిగా నిలబెట్టి వాళ్ళందరినీ బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడి మనకి స్వాతంత్రం వచ్చేటట్టు చేసింది. దాన్ని మనం అందరూ ఇప్పుడు కలిసి మనం పాడటం ఎంతో గర్వకారణం.
స్ఫూర్తిదాయకమైనటువంటి ఘట్టాన్ని తిరిగి మన మనస్సులలో ఆవిష్కరించుకునేటటువంటి ఈ సందర్భాన్ని కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉండేటటువంటి స్ఫూర్తిని మనసులలో నింపుకొని ఆ ఇబ్బందిని తట్టుకుంటారని ఆశిస్తూ వందే మాతరం ఈ గీతానికి 150 సంవత్సరాలు నిండినటువంటి ఒక అద్భుతమైన సందర్భంలో మనమంతా తల్లికి వందనం చేస్తూ భారత మాతను మన మనస్సులో ప్రతిష్ఠిస్తూ ఆనాటి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తిరిగి మన గుండెల నిండా నింపుకుంటూ నేడు దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులం అయ్యేటందుకు తగినటువంటి స్ఫూర్తిని ఆశిస్తూ మనం ఇక్కడ హాజరయ్యాం. చాలా మందికి అనిపించవచ్చు వందే మాతరం అనేటటువంటి ఆ 2 పదాల కోసము లేదా 3 నిమిషాల పాటు సాగేటటువంటి ఆ గీతం కోసము 150 సంవత్సరాల తర్వాత తిరిగి మనందరం చర్చించవలసిన ఆవశ్యకత ఏమిటి అని. వందే మాతరం అనేటటువంటి మాటకి అర్థము అమ్మ నీకు వందనం. అలాగని అక్కడ అమ్మ ఎవరు? ఈ దేశ మాత, భారత మాత. బంకిం చంద్ర చటర్జీ రాష్ట్రంలో డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు, లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణ వేసి మంత్రి తన సచ్చీలతను నిరూపించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వైసీపీ చేపట్టిన ర్యాలీలను ప్రభుత్వం పోలీసు బలగాలతో అడ్డుకోవడం, నాయకులను గృహ నిర్బంధాలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని కవ్వింపు చర్యలకు దిగినా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన ర్యాలీలు స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు, యువతతో అత్యంత విజయవంతమయ్యాయని తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ మారుతారు. లేదు అనడానికి మేము అడుగుతున్న దానికి ఏంటి? జీవోని కొత్త జీవో ఇచ్చారా లేదా? ఆ జీవోలో పరీక్ష రాయకుండా డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? ఆ సర్టిఫికేటు ఒలింపికో, నేషనల్సో, స్టేటో కాకుండా అసోసియేషన్లో అధ్యక్షులు ఇచ్చిన సర్టిఫికేట్లు ఇచ్చారా లేదా ఉద్యోగం? అడుగుతున్న ప్రశ్న క్లారిటీతో ఉంది. అసోసియేషన్ అధ్యక్షుడు రాజకీయ నాయకులు, వారి గేమ్ వచ్చిన రాపోయినా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు. అవి ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు చెప్పండి అన్నాం. అడుగుతున్నాం. అవును, లీకేజ్ అయింది. అవుట్ సోర్సింగ్ విద్యార్థికి వచ్చి 2వ ర్యాంక్ వచ్చింది. స్టేట్లో 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి పరీక్షలు రాస్తే టాప్ 2 వచ్చారు. అయినా ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. అతను లీకేజ్ అయిందని మీరే ఒప్పుకున్నారు. ఆయన లేనప్పుడు ఇంక మిగతా వాళ్ళకి ఎందుకు జరుగుతూ ఎలాగ మరి వీడియోలు బయటకు వచ్చాయి? వాళ్ళని ఏ చర్యలు తీసుకున్నారు? ఆ బేరసారాలు చేసిన వాళ్ళని ఎందుకు మీరు చేయలేదు? సాక్షాత్తు మీ నాయకుల పేర్లే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అడుగుతున్న ప్రశ్నలు ఇవి. విద్యార్థుల తరఫున ఒక రాజకీయ పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా అది అడుగుతున్న ప్రశ్న. దాంతోపాటు మీరు ఇవ్వాల్సిన
ఇవాళ ర్యాలీలో భాగంగా అందులో అడిగిన అంశాలు ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలని, ఒకటి కాదు, రెండు కాదు, 10,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఎప్పుడు చెల్లిస్తారు? ఆ విద్యార్థులకి కాలేజీలో, కళాశాలలో అవుట్ గోయింగ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. విద్యార్థుల భవిష్యత్తు వచ్చి పోతుంది. చెప్పండి, ఆ స్కీమ్ ఎత్తేసారా? స్కీమ్ ఉందా? ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు? ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? అది మా విద్యార్థులు మేము కలిసి అడుగుతున్న డిమాండ్. ఇక ఎన్నికల్లో అటాసంగా మీరు వచ్చి అయితే ఉద్యోగం ఇస్తాం, లేకపోతే 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎక్కడుందా వృత్తి? ఏ ఒక్కరికి ఇచ్చారు? ఎవరికైనా ఇచ్చారా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఇవి అడిగితే నిరాదరణ చేస్తే కొన్ని దీక్షా శిబిరాల మీద తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఆ పార్టీ స్పరిక వారు, గోండాలను కలిసి వెళ్ళి ఆ టెంట్ల మీద దాడి చేస్తున్నారు. ఏదైనా ప్రదేశంలో పత్తి నిరసన తెలుపుకునే హక్కు లేదా? ధర్నాలు చేసే హక్కు లేదా? ఏ రకంగా మీరు వచ్చి ఆ టెంట్ల మీద దాడులు చేస్తారు? పోలీసులకి ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం టెంట్లు పీకుతారు మీరు? దేశంలోనే అతిపెద్ద సంక్షేమ విప్లవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకు సోషల్ వెల్ఫేర్ బోర్డు తరపున ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి కేవలం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధిపై దృష్టి సారించడమే కాకుండా సంక్షేమ హాస్టళ్ల స్థితిగతుల మీద కూడా దృష్టి సారించారని, ముస్తాబు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలతో పంచుకునేందుకు మీ ముందుకొచ్చాను. ఈ నెల ఆగస్టు 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున తొలిసారిగా ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, పాడేరు ప్రాంతాలలో నేను పర్యటన చేశాను. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లుగా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర ప్రజలకి తెలియపరచడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యమైతే, రెండవది సామాజిక సంక్షేమ బోర్డుకు సంబంధించి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పర్యవేక్షకులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అధికారులు, వీళ్ళందరితో కూడా సమీక్షా సమావేశాలు, 2 విద్యార్థులతో మాటామంతి కార్యక్రమం, 3 ఆయా ప్రాంతాల్లో ఉన్న బహుజన కులాల ఆత్మీయ కలయికలు. ఇలా ఈ 3 సూత్రాలతో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా, చాలా జయప్రదంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అయినా లేదా ప్రజలను నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా ఈ ప్రభుత్వ ధర్మాన్ని, కూటమి యొక్క విజయాన్ని, మరోమారు కూటమికి రాష్ట్ర ప్రజల ఆశీర్వచనాలు కావాలంటే ప్రతి వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళాలని, తద్వారా అక్కడ జరుగుతున్న స్థితిగతులను పూర్తిగా పరిశీలించి దానికి సంబంధించిన సూచనలు, సలహాలు అటు విద్యార్థులకు కానీ
ఇటు అధికారులకు కానీ ఇవ్వాలన్న ఉద్దేశం చేత చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాం. అన్ని జిల్లాలకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ డీడీలు, అలాగనే డీసీఓలు, అలాగనే ఎస్సీ కార్పొరేషను ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, సంబంధిత వార్డెన్లు అందరూ కూడా సాధారణంగా తన మాతృ సంస్థ అయిన సోషల్ వెల్ఫేర్ బోర్డు యొక్క చైర్మన్ని ఆహ్వానించి పిల్లలతో కలిపి సహకరించినందుకు కూడా మీ ద్వారా కూడా సంబంధిత సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి మీదే కాదు, సంక్షేమ అభివృద్ధి మీదే కాదు, సంక్షేమ హాస్టళ్ల స్థితిగతుల మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే పలు హాస్టళ్లను సందర్శించారు, విద్యార్థులతో సంభాషించారు. విశాఖపట్నం తాళ్ళపాలెం గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారే. అంటే అన్ని హాస్టల్ విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదా హాస్టల్లో ఉంటున్నప్పుడు శుభ్రంగా ఉండాలని, తలదూవుకోవాలని, కొబ్బరి నూనె రాసుకోవాలని, ఉతికిన బట్టలు వేసుకోవాలని, తద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా నిలబడుతుందని. ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను తొలగించి వాటిని ధ్వంసం చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తొలగించిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ బిందు మాధవ్ సమక్షంలో రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. సంబంధిత వాహనదారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ద్విచక్ర వాహనాలకు సంబంధిత కంపెనీలు ఇచ్చిన సైలెన్సర్లు కాకుండా ఎక్కువ శబ్దం వచ్చే వాటిని బిగించుకుని శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు తయారు చేసే కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు, ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ 1, ట్రాఫిక్ 2 రెండు పోలీస్ స్టేషన్లోనూ ఈ డ్రైవ్ కంటిన్యూస్గా చేశారు, అలాంగ్ విత్ లా అండ్ ఆర్డర్ పోలీస్. ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్లో ఎప్పటి సీజ్ చేసిన సైలెన్సర్లు అప్పటికప్పుడే డిస్ట్రక్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ 2లో అన్ని అక్యూములేట్ చేసి టు సెండ్ ఎ గుడ్ మెసేజ్, ఇలాంటి 60 డెసిబెల్ దాటే సైలెన్సర్లు వాడకూడదు అనే మెసేజ్ అందరికీ కన్వే చేయడం కోసం అవన్నీ వాళ్ళ డిస్ట్రక్షన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. 2025 సంవత్సరంలో 169 కేసులు పెట్టి 2,20,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అదే 2026లో ఇప్పటిదాకా ఈ 8 నెలల్లోనే 841 కేసెస్ పెట్టి 12,61,000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ కంటిన్యూస్ డ్రైవ్ జరుగుతున్నప్పటికీ దీనిలో జనరల్ సిటిజన్స్లో అవేర్నెస్ వస్తే తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు వాడటం నేరం అని, దానివల్ల వాళ్ళకి పర్యావరణానికి హాని జరుగుతుందని, సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది, దాంతోపాటు దీనివల్ల పక్కనున్న వాహనదారులు డిస్ట్రాక్ట్ అయ్యి యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది. సో ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీవన్ టు నాట్ యూజ్ సచ్ సైలెన్సర్స్. ఈ 60 డెసిబెల్ దాటి ఏవైతే సైలెన్సర్లు మాడిఫైడ్ పెట్టుకుంటున్నారో వెహికల్లో డిఫాల్ట్గా వచ్చేవి తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు నిషేధం యాజ్ పర్ ఎంవీ యాక్ట్ రూల్స్. సో దయచేసి ఎవరు ఇవి వాడకండి. వాడితే ఇట్లనే సీజ్ చేసి మీకు ఫైన్ ఇంపోజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీబడి ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ టు వేర్ హెల్మెట్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆన్ 2-వీలర్. హెల్మెట్ పెట్టుకోండి. అట్లనే మీ తోటి వారికి కూడా ఈ అలవాటు కంటిన్యూస్గా అయ్యేదాకా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ విల్ ఇన్వేరియబుల్లీ డూ ఇట్. వాళ్ళతో పాటుగా ఇట్లా సిటిజన్స్ అందరూ సపోర్ట్ చేస్తేనే దిస్ డ్రైవ్ విల్ గో ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్. థ్యాంక్ యూ. 140 మాడిఫైడ్ సైలెన్సర్లు ఇప్పుడు డిస్ట్రక్ట్ చేసినవి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన సంస్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సంపేటలో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన రెడ్డి పేరు పెట్టనున్నట్లు కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని అగ్రభాగాన నిలిచి నడిపించిన గొప్ప నాయకుడు పెద్ది అని ఆయన కొనియాడారు. ఆయనేమి మాజీ ముఖ్యమంత్రి కాదు, మాజీ మంత్రి కూడా కాదు, మరి 10 సార్లు పనిచేసిన శాసనసభ్యుడు కాదు.
ఎందుకన్నా అంతమంది తరలిచ్చిండ్రు నర్సంపేటలో 12 గంటల పాటు ఎందుకు అంత పెద్ద యాత్ర జరిగింది, జనయాత్ర జరిగింది అంటే వారికి నేను ఒక్కటే చెప్పిన, పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద పెద్ద పదవులు అలంకరించకపోవచ్చు కానీ వరంగల్ జిల్లాలో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడు. అందుకే ఓరుగల్లు మొత్తం కదిలొచ్చిందన్న. ఓరుగల్లు మొత్తం కదిలొచ్చి పెద్దన్నను చివరిసారి చూసుకుంటామని చెప్పి బాధతోని కదిలి వచ్చిండ్రు అని వారికి వివరించి చెప్పిన. ఉద్యమంలో ఉండే పవర్ అది. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడికి ఉద్యమ బిడ్డకు ఉద్యమ గడ్డ ఇచ్చిన గౌరవం అది అని వారికి నేను చెప్పిన. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే నిజంగా సరిగ్గా జూలై 23 హైదరాబాద్లో బయలుదేరి నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, మాలోత్ కవిత గారు ఒకటే కారులో బయలుదేరి ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వర్ధనపేటలో ఒక ప్రోగ్రామ్ ఏదో ఆర్గనైజ్ చేస్తే కలిసి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఆ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు చెప్పిన మాట, ఎందుకంటే సరిగ్గా దానికంటే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్లో హైదరాబాద్లో. దేని గురించి పెట్టిండు? దేవాదుల పంపులు ఆన్ చేయాలి, మా రైతులకు నీళ్లు ఇవ్వాలి, మా గోదావరి నీళ్లు మాకు రావాలి అని జూలై 22 నాడే గర్జించిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. 23 నాడు బయలుదేరి ఇక్కడికి వస్తా ఉన్నాం. ఆ రోజు కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, అన్నా కార్యాచరణ రూపొందించాలి, దేవాదుల పంపులు ఆన్ చేస్తలేరు, ఒక నియోజకవర్గమో ఒక నాయకుడో మాట్లాడితే కాదు, అందరం వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తం కలిసి కొట్లాడాలన్నా, కలిసి అవసరమైతే పాదయాత్ర అంటారా లేకపోతే ఇంకేదైనా యాత్ర పెడతారా మాట్లాడండి, కేసీఆర్ గారితో మాట్లాడి ప్రోగ్రాం ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మొదలుపెట్టిండు. కొద్ది దూరం రాగానే ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం గురించి మాట్లాడిండు. అన్న విద్యార్థులు ఢిల్లీలో కదం దొక్కుతుంటే మనం హైదరాబాద్లో ఏదో ఒకటి చేయాలన్నా, ఆ పిల్లలకు సంఘీభావం చెప్పాలంటే అప్పటికప్పుడు అర్ధగంట లోపల ఓ దిక్కు పెద్దన్న, ఇంకో దిక్కు ధర్మారెడ్డి అన్న, ఇంకో దిక్కు మాలోత్ కవిత, మేమందరం అప్పటిదప్పుడే అనుకొని తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర పిల్లల కోసం ఒక ధర్నా కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని వెంటనే వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తానికి పెద్దన్ననే ఫోన్ చేసిండు. ధర్మారెడ్డి అన్న పెద్దన్న ఫోన్ చేసి రేపు మనం ఒక 5-6 వేల మంది పిల్లలం మనం పోవాలి, యువకులు పోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అప్పటిదప్పుడు నిమిషాల మీద ఆర్గనైజేషన్ చేసిండు. తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. సరిగ్గా 25 తారీఖు ఉదయం 8 గంటలకు సుదర్శన్ రెడ్డి గారి ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తినా, ఏమన్నా ఏం సంగతి అని ఫోన్ ఎత్తితే ఆయన శ్రీమతి స్వప్న ఏడుస్తా ఉన్నది. అన్నా పడిపోయిండు, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుపోతున్నాం, అర్థమైతే లేదు అనే వరకు నేను కూడా పరిశాన్ అయినా. నిన్న నాతోనున్న మనిషి ఏమైందమ్మా అంటే తెలియదన్నా, పడిపోయిండు, చక్కెర వచ్చినట్టు అయింది, పడిపోయిండు, మోసాడతలేదు అన్నాడు, హాస్పిటల్కి తీసుకుపోతున్నా అని చెప్పింది, పెట్టేసింది. చెప్పగానే నేను హరీష్ రావు గారికి ఫోన్ చేసిన. ఇద్దరం ఒకటే సెకండ్లో పెద్దికి ఇట్లా అయిందంటే తట్టుకోలేకపోయినాం. బయలుదేరి వెంటనే అర్ధగంట లోపలనే బయలుదేరి ఇక్కడ చేరుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 150 వసంతాల వందే మాతర గీతాన్ని ఏకకంఠంతో ఆలపించిన వేలాది మంది విద్యార్థులు. దేశభక్తి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ త్యాగధనులుగా ఎదగాలన్న డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే కాకుండా సంక్షేమ హాస్టళ్ల స్థితిగతుల మీద కూడా సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య వెల్లడి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి. ఆయన కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.